హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే తీసుకొచ్చానండి. అది కూడా మంచి కాంబినేషన్లో. మీరు ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఈ తయారీ విధానం చూద్దాం. దీనికోసం మీకు ఎన్ని ఎగ్స్ కావాలో వాటిని శుభ్రంగా కడుక్కొని బాయిల్ అయితే చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు మనం దీనికి కాంబినేషన్ అన్నాను కదండి, అదేనండి ఆనపకాయ అంటే సొరకాయ అంటారు కదా, ఇది కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, మంచి టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి గ్రేవీ కూడా తయారవుతుంది. దీనిని శుభ్రంగా తొక్క అనేది తీసేసుకొని చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వద్దాం. ఒక ప్యాన్ పెట్టుకోండి, దాంట్లో పసుపు అనేది వేసుకొని ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని చక్కగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. చూసారు కదా, ఘాట్లన్నీ పెట్టుకొని దానిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ జ్యూసీ అనేది చక్కగా ఎగ్స్లోకి పడుతుంది. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా నచ్చేస్తుంది. ఇక అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి సన్నగా తరుక్కోవాలండి, సన్నగా పొడవుగా. అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కచ్చాబిచ్చా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మరి ఫైన్ పేస్ట్ అనేది అన్నిటికీ బాగోదండి, ఇలాగా కచ్చాబిచ్చా దంచుకున్నది దీనికైతే చాలా బాగుంటుంది. చూసారు కదా, అది కూడా వేసిన తర్వాత మంచిగా కలర్ అనేది చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో సొరకాయ అన్నాం కదండి, సన్నగా తరుక్కున్న సొరకాయ అయితే వేసుకోవాలన్నమాట ముక్కల్ని. ఈ కర్రీ అనేది ఎగ్ బాయిల్ అవ్వడమేనండి, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఆనపకాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది కదా. అలాగే ఈ ఆనపకాయలన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది వస్తుంది కదండి, అందుకని మూత పెట్టామనుకోండి చక్కగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకు ఇలాగా ఒక 2-3 మినిట్స్ ఉంచామంటే చక్కగా కుక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇక బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటా అనేది యాడ్ చేసుకోవాలండి. ముందుగా యాడ్ చేసామంటే ఆనపకాయ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే దీంట్లో టమాటా, దీనికోసం పేస్ట్ ఏం అవసరం లేదండి, కొంచెం కట్ చేసుకొని వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది టమాటా అనేది. అలాగే దీంట్లో సరిపడా కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఇది ఎగ్ కదండి, ఎగ్కి కొంచెం చప్పదనం ఉంటుంది. అలాగే ఆనపకాయ కూడా చాలా చప్పగా ఉంటుంది కదా, ఇది కొంచెం స్పైసీ ఇష్టపడేవారైతే చక్కగా దీంట్లో కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, కారం అనేది వేసిన తర్వాత చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేది వేసేసుకొని అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ జ్యూస్ అంతా ఈ ఎగ్స్ అనేది కొంచెం పట్టుకునే వరకు కొంచెం మూత పెట్టారంటే ఒక 2 మినిట్స్ చక్కగా ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్ అనేది పట్టుకుంటాయి. చూసారు కదండి, చక్కగా కుక్ అయిపోయింది. మన కర్రీ అనేది మంచిగా తయారైపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ అనేది దించే ముందు మీరు కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకున్నారంటే మంచి టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.